తలలు వంచండి. మన ఆదివారం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన ఇదిగో నాయన గతించిన రాత్రంతా మీ దయారెక్కల చాటున భద్రపరిచి క్షేమకరంగా తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహాదేవ నీకే స్తుతి. ఐశ్వర్యం గల మా దేవ నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలగజేయు దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపడు దేవా నీకే స్తుతి. రోషము గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి నీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. నన్ను కనినటువంటి దేవా నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలుగజేయు దేవా నీకే స్తోత్రం. శ్రీమంతుడు ఒక మా దేవా నీకే మహిమ. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే స్తుతి. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి దేవా నీకే మహిమ. నీవు నన్ను మరుగుపరుచుకున్న దేవా నీకే స్తుతి. మాకు వెలుగు అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. మనకు పరిపూర్ణమైన సౌందర్యం గల సీయోనులోండి ప్రకాశించిన దేవా నీకే మహిమ. నీ పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా తండ్రి నీకే స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా తండ్రి ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నానైనా ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి నాయన. ఇగో తండ్రి నాయన పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమం అంత దూరపరిచి ఉన్నాడని కీర్తనలు 103:12 మీరు వ్రాయించిన ప్రకారము తండ్రి ఇక హెబ్రీ 10:17 సెలవిచ్చినట్టు వారి పాపములు వారాక అక్రమములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్పుచున్నాడని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని తండ్రి వాటి విడిచిపెడుతున్నాం తండ్రి నాయన. గారు మా పాపములకు అన్నిటికీ విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మేము తండ్రి పవిత్రుడు అన్నట్లు ఇస్సోపుతో మా పాపలను పరిహరించము తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయము తండ్రి. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నాయన. నాయన మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము నాయన తండ్రి. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము నాయన, దృఢపరచము తండ్రి. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మందగా మమ్మల్ని నడిపించము నాయన. ఇజ్రాయెల్ని ఏ విధంగా అయితే తండ్రి పాలుతేనెలు ప్రవహించే దేశమునకు నడిపించారో తండ్రి అట్టి రీతిగా తండ్రి నాయన పరలోకపు కనాను దేశానికి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యో నాయన ఎర్ర సముద్రం లాంటి ఎటువంటి సమస్యలు మా ముందు ఉన్నా తండ్రి నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి మేము నిలవబడి ప్రార్థన చేయించుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి తండ్రి మీరున్న లోకానికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ సార్వత్రిక సంఘంలో బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి బలహీనటువంటి బిడ్డల కొరకు తండ్రి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నేత్రాసులను నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా. శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని అనుగ్రహించి నడిపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి నాయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి ఓర్పును, సహనము కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థినీలని తండ్రి ఇదిగో నాయన లోకజ్ఞానము గొప్పదని తండ్రి భ్రమపడకుండా తండ్రి మీ వాక్యమందునైనా ప్రతిదినము నేర్చుకొని తండ్రి వాటి ప్రకారం ప్రవర్తించే మంచి కృపను దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మా మోహపు చూపు మేము చూడకుండా తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి మా కన్నులను అటు ఇటు చూడకుండా నాయన మా కన్నులు తండ్రి మీ వాక్యం వైపే తండ్రి చూసుకొని నాయన మీ వాక్యం మా కన్నులకు దీపమై ఉన్నది నాయన. అగో తండ్రి అట్టి కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మేము నేత్రాశలో పడిపోకుండా, మొహపు చూపులో పడిపోకుండా నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినయ్యా. నీ దేహమంతా వెలుగుమై ఉండినని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇగో మేము తండ్రి నాయన ఇగో పరిశుద్ధాత్మను తండ్రి మాకు అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిలో మాకు మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి నాయన. నిజమైన అపోస్తులు ఏ విధంగా బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారో
ఆ విధంగా మమ్మల్ని స్తుతించుటకు తండ్రి, ఆ విధంగా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బతుకున్నట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసంతో తండ్రి మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు మాకు నేర్పించండి నాయన. నాయన తండ్రి, ఇదిగో తండ్రి, దానియేలు వలె తండ్రి, నాయన యాకోబు వలె తండ్రి మేము పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన మాకందరికీ ప్రార్థన శక్తిని, ప్రార్థన దుప్పటిని, ప్రార్థన జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా నీ సన్నిధిలో తండ్రి మాకు నెమ్మది దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో తండ్రి నాయన అపవాదిని ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించండి నాయన. సోదరులో ప్రవేశించుకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా రాబోటువంటి ఉగ్రతను తప్పించుకోవటానికి తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన ఇదిగో నేను మేము నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి, ఇగో నాయన తండ్రి, వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని రక్షించావు నాయన. అందును బట్టి మీకే వేలాదిగుతుంది అసలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, సర్వజీవులు తండ్రి నీ వైపే చూచున్నావు నాయన. తగిన కాలం ముందు ఆహారం ఇచ్చుచున్నావు తండ్రి. నాయన నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు నాయన. ఇంకో సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ అవసరతల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుని చున్నదో తండ్రి, నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా వారి అవసరాలు తీర్చండి అయినా. ఇగో తండ్రి, నిజమే తండ్రి, అనేకులు తండ్రి ఇదిగోనైనా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లోనూ నాయన వ్యాధి బాధల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన ఈ యూట్యూబ్లో తండ్రి ఎందరో బిడ్డలు తండ్రి మెసేజ్లు పెడుతున్నారు నాయన. అనేకులు వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు నాయన, అనేకులు నాయన సమస్యలు, అనేక రకాలైన సమస్యలతో తండ్రి ఇక నేను ప్రేయర్ రిక్వెస్ట్లు అవర్ గాడ్ ఛానల్ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నటువంటి బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఏ సమస్యలు ఉన్నా తండ్రి విడుదల దాయిచ్చండి ఆయన. అయా మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవే నాయన. నిజమే తండ్రి, ఎర్ర సముద్రం వద్ద ఏ విధముగా అయితే నాయన మోసే ప్రార్థన చేయగా తండ్రి నీవు నాయన ఎర్ర సముద్రం తండ్రి 2 పాయలుగా చీల్చి తండ్రి వారికి దారి ఏర్పాటు చేసావు. ఇక దారి లేకుండా మీ వైపే చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మార్గాలు తెరవండి నాయన. ఇక నేను మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వన బిడ్డలనే కానీ, సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వనులే కానీ, నేను విద్యార్థులని వీళ్ళని కానీ తండ్రి, చిన్నపిల్లలనే కానీ నాయన, వృద్ధులనే కానీ, అనాథులనే కానీ, కూడుగూడు లేక బాధపడుతున్న పట్టి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ ధైర్యకల చాటును భద్రపరచండి ఆయన. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్న బిడ్డలని క్షేమకరంగా వారు తోడుకొని రమ్మని అడుగుతున్నాను ఆయన. ఇంకా డ్యూటీలకి, ఆఫీసులకు వెళ్ళిచున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ ధైర్యకల చాటును భద్రపరచండి ఆయన. వారి పని పట్టులో మీరు తోడై ఉండి తండ్రి సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయా గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని, డాక్టర్స్ని, స్టాఫ్ని, ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆయన పిల్లలైన దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని, జకర్యాన్ని జ్ఞాపం చేసుకున్న రీతిగా, అన్నాన్ని జ్ఞాపం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలైన దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి ఆయన. విధవరాండ్ర మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. నాయన విధవరాండ్ర పక్షాన వాద్యమాడే దేవుడు నీవే కదా నాయన. విధవరాండ్రలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ ధైర్యకల చాటును భద్రపరచండి తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్జిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా మీద, మీ మీద తిరుగుబాటు చేస్తున్నట్టు ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఎరుగు చేసిన పాపంలో మన్నించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్ శాఖలనే కానీ, బోర్డర్ సెక్యూరిటీనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారుల కొరకు తండ్రి రక్షణ దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని అందరికీ కూడా తండ్రి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. ఇక తండ్రి మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచండి అయినా, ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన మగబిడ్డలను దయచండి అయినా తండ్రి. మీ సన్నిధిలో వారిని నిందారైతులుగా, పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన బుద్ధిగల కన్యకుల వల్లే తండ్రి సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చేయండి ఆయన. లేఖనములను దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి. నిబ్బరమైన బుద్ధిగల వారమే పూర్ణమైన పట్టుదలతో మెలగా ఉండి ప్రార్థన చేయనట్లు సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకి రక్షణ దయచండి ఆయన. నిజమే తండ్రి, ఇక నేను భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రావట్లేదు నాయన. భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రానటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయన. అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన. ఇక తండ్రి అనేకులు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి.
తండ్రి. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి నాయన, స్వస్థత దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేము అందరము తండ్రి నాయన సిద్ధపడి ఉన్నట్లు నాయన, ఏ దినము ప్రభు వచ్చినా మాకు తెలియదు కనుక తండ్రి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుంటూ నాయన నరకంలో ఉన్నది కాబట్టి తండ్రి నాయన, ఆ దినము ఆ గడియ మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి తండ్రి నాయన, మేము మెలకువగా ఉండి ప్రార్థన చేయనట్లు మాకు సహాయం దయచేయండి నాయన తండ్రి. ఇక నాయన తండ్రి మీ సన్నిధిలో నేను మేము నిందారైతులు కానీ పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండమని లేఖనం సెలవిచ్చున్నది కదా, శోధనలో ప్రవేశించకుండా మెలుగు ఉన్నట్లు ప్రార్థన చేయమని సెలవిచ్చున్నారు కదా నాయన. దుష్కార్యం చేయకుండా మా భక్తిని కాపాడుకోవడానికి నాయన మెలకుగా ఉండి మా భక్తిని కాపాడుకోవడానికి ప్రార్థన చేసినట్టు ఏసేపు వలె తండ్రి మేము ప్రార్థన చేసిన శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన అపవిత్రుడు కాకున్నట్లు భక్తితో మెలకుగోలు కలిగి ఉండే దానియేలు వలె తండ్రి మేము ప్రార్థన చేసినట్లు మాకు ప్రార్థనా శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందో, ఏ ఇబ్బందుల్లో పడి ఉన్నారో నాయన, అనేకుల అప్పుల బాధల్లో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ దారకల చాటును భద్రపరచండి ఆయన. ఇక ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డ తండ్రి ఏ సాతానుడు కట్లను బంధించిన కట్లను ఇగో తండ్రి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు తండ్రి మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.